హరహర మహాదేవ శంభో శంకర. ఆ శివుని కటాక్షం మనకందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్తీక పురాణం 1వ అధ్యాయం గురించి తెలుసుకుందామా? విశిష్ట ముని జనక మహారాజుకు కార్తీక మాస విశిష్టను వివరించను. మహాజ్ఞాన సంపన్నులైన తపోనిష్ఠులైన ఋషులకు మునులకు నిలయం పుణ్య ప్రధానమై నైవిశార్యం. భారతదేశం నందు ఈ నైవిశార్యం రకరకాలైన పూలు పండ్లు కాయలతో చెట్లతో ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఉన్నది ఈ అరణ్యము. ఈ అరణ్యంలో నివసించే చిలుకలు, గోరింకలు, చక్రవాహాలు, హంసలు, మయూరాలు వాటి విన్యాసాలతో మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కల్పిస్తున్నాయి. వాటి తోడు సహజ వైర్యమైన కలిగిన పశు పక్షాది మృగాలు కూడా తమ సహజ వైర్యాన్ని వదిలిపెట్టి పరస్పర స్నేహాభియాలతో కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నాయి. అవడానికి అరణ్యమే అయిన యజ్ఞ యాగాది క్రతువులతోనూ పురాణ ఇతిహాస ప్రవచనాలతోనూ వేదాంత గాది రచనలతోనూ నిండి పవిత్రమై భూలోకంలోనే స్వర్గమేమో అనిపిస్తున్నట్టు అంతటి మహా ఉన్నతమైన ఋషి వాటికలో ప్రసిద్ధుడైన వాడు సూతక మహర్షి వేద విజ్ఞానాన్ని వివరించగల మహామేధావి. సాక్షాత్తు భగవత్ స్వరూపుడైన ఆ మహానుని వలనే నైవేశార్యం పరమ పవిత్రమై సకల విజ్ఞాన క్షేత్రమై మానవ ధర్మ ప్రబోధకమై ప్రకాశిస్తున్నది. ఒకనాడు నైవేశార్యంలోని ఋషులందరూ సూతక మహర్షి దగ్గరికి వచ్చారు. తన వద్దకు వచ్చిన ఋషులందరికీ సూతుడు గౌరవించి కూర్చోబెట్టి అందరూ ఒకేసారి వచ్చారు, కారణమేమిటి అని ప్రశ్నించారు. వచ్చిన వారిలో ఒకడైన ఋషులందరికీ నాయకుడైన సౌనకుడు సూతక మహర్షికి నమస్కరించి, మీ కారణంగానే మేమంతా సమస్త దేవత విజ్ఞాన సంపన్నులై కర్మ ధర్మ చర్మ ప్రవర్తలకై యజ్ఞ యాగాది వృద్ధి పొందుతున్నాము. మీ చేత కార్తీక మాస మహాత్మ్యం చెప్పించుకోవాలని వినాలని వచ్చాము. కార్తీక మాస హరిహరిలిద్దరికీ పరమ ప్రీతికరమైన మాసము. ఈ మాసంలో 30 రోజులు పరమ పవిత్రమైనది పర్వదినంగానే భావిస్తాము. ఈ మాసంలో చేసిన స్నానము, జపము, తపము, ధ్యానాలకు అపారమైన పరిసిద్ధి లభిస్తుందని విన్నాము. అంతటి విశిష్టమైన కార్తీక మాస వైభవం అంతటిని సమస్త విశేషాలతో వివరంగా వివరించి మమ్మల్ని కృతజ్ఞతులని చేయవలసిందిగా అని సవినయంగా ప్రార్థించాడు. సూతకుడు ముని జన శ్రేష్ఠులారా, మీకోసం పరమ ఆమోదకరము, మీరన్నట్టే అత్యంత పుణ్య ప్రధానమైనది. ఈ మాసం కేవలం హరిహరులకు మాత్రమే కాదు, సమస్త దేవతలకు ప్రీతి పాత్రమైనది. ప్రతి మాసంలో ఏదో ఒక రోజు పర్వదినం ఉంటుంది, కానీ ఈ కార్తీక మాసంలో నెల రోజులు పర్వదినాలే. ఈ మాసం ధర్మ కార్యాచరణలకు నియమ నిష్టలకు నిలయం. ఈ కార్తీక మాస మహన్యత్వం విన్నవారికి పుణ్యగతులు లభిస్తాయి. ఈ మాసం కర్మసాక్షి అయిన సూర్య భగవానుడు తులారాశిలో సంచరిస్తూ ఉంటాడు. కనుకనే ఈ మాసంలో చేసిన పూజలు, వ్రతాలు, ధ్యాన ధర్మాలు, దీపారాధన, నర్తములను, ఉపవాసాలను, పురాణ శాస్త్రములను, అనేక జన్మలలో చేసిన పాపాలను పరిహరింపజేసి పుణ్యగతులను ప్రసాదిస్తాయి. అభిష్ట సిద్ధి లభిస్తుంది. జీవితం సుఖమై సాగిపోతుంది. ఇహపరాలలో ఉత్తములై వర్ధిల్లుతారు. మానవ శ్రేయాభిసులై మీకు ఈ పురాణాన్ని వినిపించడం వలన నేను ఉత్తమ గతిని పొందుతాను అన్నాడు. మహానులారా, ఈ కార్తీక మాసమును గురించి స్కంద పురాణంలో ఉంటుంది. దీనిని మొట్టమొదటిగా పరమేశ్వరుడు పార్వతీదేవికి, శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మికి, బ్రహ్మదేవుడు నారద మహర్షికి, నారదుడు వశిష్ఠ మహర్షికి, వశిష్ఠుడు జనక మహారాజుకి వివరంగా చెప్పాడు. వశిష్ఠుని దయవలన ఈ కార్తీక మాస మహత్యాన్ని వినే అదృష్టం నాకు కలిగింది. నేను విన్న ఆ విశిష్టమైన పురాణాన్ని మీకు వినిపిస్తున్నాను. ఈ కార్తీక మాస మహత్యాన్ని గురించి స్కంద పురాణం, పద్మ పురాణాలు 2 వివరంగా చెప్పాయి. ఈ కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందుగానే స్నానము పరమ పుణ్య ప్రధానం. ఈ మాసంలో గంగా నది సమస్త నది జలాలలోనూ, కాలువలు, చెరువులు మొదలైన జలాశయాలన్నింటిలోనూ అంతరిల్లుగా ప్రవహిస్తూ ఉంటుంది. స్నానంతో పవిత్రులై పుణ్య ప్రధానమై శరీరంతో చేసే ధ్యాన ధర్మ అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి. ఈ మాసంలో చేసే పితృకార్యాలు, పితృకర్మలు 7 తరాల వరకు పుణ్యగతులను కలిగిస్తాయి. ఈ మాసం స్నాన వ్రతాలను ఆచరించడానికి స్త్రీలు, పురుషులు, బాలురు, యువకులు ఎవరైనా తేడా లేకుండా ఏ వయసు వారైనా ఏ జాతి వారైనా స్నానం, ధ్యానం, జపం, తపాలను చేసి తరింపజేసే ప్రయత్నం చేయవచ్చు.
జనక మహారాజా ఈ కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు కనుక దామోదరుని పూజ కేదారనాథేశ్వర వ్రతాలను ఈ కార్తీక మాసంలో ఆచరించడం వలన శివకేశవులు ఇద్దరికీ అనుగ్రహం అపారంగా లభిస్తుంది. జలరాశి అన్నిటిలో అంతర్లీనంగా ఉన్న గంగాదేవి అనుగ్రహం లభిస్తుంది. సూర్యోదయానికి పూర్వమే చేసే స్నానం ముక్తి ప్రధానమైనది. మనం కార్తీక మాసంలో చేయవలసిన దాన ధర్మాలు, సంధ్యావందనాది నిత్య కర్మలు, తర్పణాలు, దీపారాధన, దీపదానాలు, వనభోజనాలు, సమారాధనలు, సోమవార వ్రతాలు, కార్తీక పౌర్ణమి నోములు ఇవన్నీ కేవలం పుణ్యమును ప్రసాదించడం మాత్రమే కాక శరీరానికి తేజస్సును, శాంతిని, మేధస్సును, మనసుకు శాంతిని, స్థిరత్వాన్ని, స్థిమితాన్ని, సంపదలను కూడా కలిగిస్తాయి. ముక్తియుక్తులను ప్రసాదించే ఏకైక మాసం కార్తీక మాసము. ఈ మాసంలో ఏకముక్త అంటే ఒక పూట భోజనం, ఉదయం మాత్రమే భోజనం చేసి ఉండటం. నక్తం ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేయడం. సోమవార, పౌర్ణిమ, ఏకాదశులు మొదలైన రోజులలో చేసే ఉపవాసాలు మోక్ష ప్రధానాలు. పూర్తిగా ఉపవాసం చేస్తూ సంధ్యా సమయంలో తీర్థప్రసాదాలను స్వీకరించడం, ఉపవాసం చేయటం అనేవి పుణ్యముక్తి ప్రధానాలు. వారంతటా వారు కాకుండా ఇతరులు పెట్టిన దాన్ని మాత్రమే భుజిస్తూ నిత్యం జపం, తపం, పురాణ పఠనం, దీపారాధన చేయడం, క్షేత్ర దర్శనం మొదలైన వాటి అన్నిటిని భక్తి శ్రద్ధలతో చేయటం ఆరోగ్యదాయకమే కాక మోక్షకారకంగా కూడా ఉంటుంది. ఈ దీక్షతో కాకుండా కార్తీక సోమవార వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. మొదటి రోజు పారాయణం సమాప్తం. ఇలా మొదటి అధ్యాయం అయిపోయింది. రెండో అధ్యాయంలో కలుసుకుందాము. ఓం నమః శివాయ. ప్లీజ్ ఈ వీడియోని మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్.